అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడే మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము అగస్త్య ట్రెడిషనల్ క్యూర్లో ట్రెడిషనల్ హీలర్ ఆనందయ్య గారు మనతో ఉన్నారు. ఈరోజు మహిళల్లో వచ్చే గైనిక్ ఇష్యూస్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్ కానీ ఈ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడతాము. ఎందుకంటే నవేడేస్ చాలా చిన్న పిల్లలు అంటే 9th 10th క్లాస్ వచ్చే వరకు కూడా ఇంతకుముందు అంటే ఫస్ట్ ప్యూబర్టీ స్టార్ట్ అవ్వని వాళ్ళు ఇప్పుడు 9 ఇయర్స్కే ఇలా జరగడం లేదా ఈ ఇష్యూస్ వాళ్ళల్లో కూడా రావడం జరుగుతుంది అంత చిన్న ఏజ్లో కూడా. మరి దీనికి సొల్యూషన్ అడిగి ఈరోజు తెలుసుకుందాము. నమస్కారం అండి. చాలా చిన్న పిల్లల్లో, సరే పెద్దవాళ్ళల్లో వచ్చింది అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనో లేకపోతే వాళ్ళ శరీరరీత్యా వచ్చాయనో అనుకోవచ్చు. బట్ చాలా చిన్న పిల్లల్లో కూడా పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ చూస్తున్నాము. మరి దీనికి గల కారణాలు ఏంటి, దీని నుంచి ఎలా బయటపడచ్చు అంటారు? ఇప్పుడు మా ఏజ్ అనుకోండి 65, 67. ఇప్పుడు వచ్చేవాళ్ళంతా ఏంటంటే అప్పుడు నాన్ వెజ్ అనేది తక్కువ తినేవాళ్ళు. ఈరోజు ఎగ్ అనేది కామన్గా ప్రతిరోజు తింటున్నారు. చిన్న పిల్లల కాడ నుంచి కంటిన్యూగా చేస్తున్నారు. తినేదాని వల్ల దానికి ఒక అబ్జర్వేషన్ ఏంటంటే కోడిగుడ్డు తినే నాన్ వెజ్ తినే ఆడపిల్లలంతా అది 8 to 10 years బిలో మెచ్యూర్ అవుతున్నారు. అదే ఏరియాలో నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉంటే వాళ్ళు 13 to 16 yearsకి మెచ్యూర్ అవుతున్నారు. అంటే వీళ్ళల్లో డెఫిసిటీ వస్తుంది, ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం హోటల్లో. దానివల్ల లేని ప్రాబ్లమ్స్ అన్నీ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. పీసీఓడి రావడానికి, వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోవడానికి ఇవన్నిటికి కూడా మెయిన్ కారణం చికెన్ ఎగ్గే. దీన్ని ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదే నాన్ వెజ్ తిన్న వాళ్ళ కాడికి వెళ్ళిపోయి కనుక్కుంటే వాళ్ళకి 13 to 16 years అవుతుంది. వాళ్ళకి 20 years లోపల పెళ్ళి అవుతే వాళ్ళకి వెంటనే సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి 8 to 10 yearsకి మెచ్యూర్ అయిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. మినిమం 18 to 10 years బిలో ఎవరు పెళ్లి చేసేవాళ్ళు లేరు. ఈ 10 years బిలో వీళ్ళకి ఉండాల్సిన వ్యాధులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. పీసీఓడి రావడం, పీరియడ్స్ నిలబడిపోవడం, వాళ్ళకి మెచ్యూర్ కాకుండా ప్రాబ్లం రావడం, ఇవన్నిటికి కూడా కారణం ఓన్లీ చికెన్ ఎగ్గే. దీన్ని గాన కంట్రోల్ చేస్తే ఈ పీసీఓడి ప్రాబ్లం తగ్గద్ది, మెచ్యూర్ ప్రాబ్లం తగ్గద్ది. రాబోయే రోజుల్లో ఇంకొక విశేషమైన ఇదేంటంటే ఈ చికెన్ ఎగ్ వల్ల సంతానాన్ని ఆపే పరిస్థితి రాబోతుంది. మనకి ఒకప్పుడు కోడిని కోసుకొని తినాలంటే 9 నెలల తర్వాత కోడి ఎదిగేది, అది అరకోడి అనేవాడు. అప్పటికి అదంతా ఒక 3/4 kg అడపడేది, దాని మాంసం తినేవాళ్ళు. ఈరోజు 45 రోజులు 3 kg మాంసం వస్తుంది చికెన్. దానికి లెగ్ పీసులు ఎక్కువ తింటున్నారు. ఆ లెగ్ పీసుల్లో ఎక్కువ మెడిసిన్ యూజ్ చేసి దాన్ని గ్రోత్ తెచ్చేదానికి కాళ్ళకేస్తుంటారు, దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. పాత రోజుల్లో ఏంటంటే మెయిన్ పచ్చడే నెయ్యి, అది డైజెషన్ సిస్టమ్ పెంచుద్ది, బ్యాడ్ కొలెస్ట్రాల్ రానిదు, సంతోషంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈరోజు ఈ బర్గర్స్, పిజ్జాలు ఇవి పెట్టేసి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పి మనం పిల్లల్ని చాలా వరకు వాళ్ళకి అన్ని అనారోగ్య పరిస్థితులు తీసుకొని మన చేతులారా మనమే తీసుకొస్తున్నాం. ఇవన్నీ గమనించి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని దీని మీద చర్య తీసుకోవాలి. రెండోది అవి ఫైబ్రాయిడ్స్, పీసీఓడిస్, ఎక్కువ బ్లీడింగ్ కావడం, వీటి వల్ల హాస్పిటల్కి వెళ్తున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, గర్భసంచి తీయాలంటున్నారు. స్త్రీకి గర్భసంచి తీసిన తర్వాత ఆ రోజు నుంచే ఉండాల్సిన వ్యాధులన్నీ ప్రారంభం అవుతున్నాయి. అది కాదు సిస్టమ్. మనకి నేచర్ ఇచ్చింది. ఏ వ్యాధి అయినా సరే ఈజీగా మెడిసిన్స్తో మనం బాగొట్టుకోగలం. మన మెడిసిన్ అంటే మన న్యాచురల్ మెడిసిన్స్, ఆకులతోనే మనం ఈజీగా పోగొట్టుకోగలం. దాని ఏదో పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే గర్భసంచి తీసేసిన కాడి నుంచి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అది చాలా వరకు
ప్రభుత్వం కూడా దీన్ని సరైన నిర్ణయం తీసుకొని దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ పెట్టిన కాడి నుంచి కూడా చాలామంది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి దానివల్ల. ఏంటంటే పోతున్నాగానే వాళ్ళు ఏదో ఒక పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అని కాదు, ఉన్నవాడు ఎట్లా డబ్బులు పెట్టుకుంటాడు వాళ్ళు వదలరు. పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు కూడా డబ్బులు పెట్టుకోకపోయినా కూడా ఆరోగ్యశ్రీ పెట్టుకొని వాళ్ళకి ఏదో విధంగా ఆపరేషన్ చేసేస్తున్నారు. వీళ్ళకి తెలియదు పాపం, తెలియకుండా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయిపోతుంది. మరుసటి రోజు నుంచి వాళ్ళు పని చేసుకొని బతకాల, ఉండాల్సిన అన్ని వ్యాధులు వాళ్ళకి వస్తాయి. చాలా కుటుంబాలు సఫర్ అవుతున్నారు. ఈ ఆరోగ్యశ్రీ వల్ల కూడా మనకి కొంత నష్టం జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు పీసీఓఎస్ పీసీఓడి వచ్చిన వాళ్ళు మన అగస్త్య ట్రెడిషనల్ క్యూర్కి వచ్చి మెడిసిన్ తీసుకోవాలి అంటే ఎంత మంచి మెడిసిన్ ఉంది, ఎంత తక్కువ టైంలో. నార్మల్గా విసిగిపోయి ఉంటారు బయట పీసీఓడి పీసీఓఎస్కి వాడినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి సార్. మరి మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్? 10 daysలో క్యూర్ చేస్తామండి. 10 daysలో క్యూర్ చేస్తాం. మరి ఓవర్గా ఉంటే 20 days, మ్యాక్సిమం 1 monthలో ఎలాంటి పీసీఓడీస్ ఉన్నా, గర్భసంచి బ్లీడింగ్ అవుతున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100% క్యూర్ చేస్తాం. గర్భాశయ గడ్డలు సార్, ఫైబ్రాయిడ్స్ ఏది కూడా ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓడి కానీ బ్లీడింగ్ కానీ ఏదైనా 1 monthలోనే కంప్లీట్గా క్యూర్ అయిపోద్ది. మా సిస్టంలో అయితే మాకు తెలిసి 10 daysలోనే క్యూర్ కావాలి. అది ఈ 3 కూడా కాదు. ఇంకా ఇప్పుడుండే ఇమ్యూనిటీకి తట్టుకోలేని వాళ్ళకి 20 days, ఇంకా బలహీనంగా ఉండే వాళ్ళకి 1 month. చాలా మంది వేలని చెప్పుకోలేము, కొన్ని లక్షల మంది పీసీఓడి పీసీఓఎస్ అలాగే ఈ ఫైబ్రాయిడ్స్ గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు కనుక అల్లోపతి మెడిసిన్ వాడి రిజల్ట్ రాక సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నట్టయితే మ్యాక్సిమం 1 monthలో క్యూర్ అవుతుందని ఆనంద్ గారు చెప్తున్నారు. మరి మీకు కనుక మెడిసిన్ కావాలి అనుకున్నా, మీకు తెలిసిన వాళ్ళ ట్రీట్మెంట్కి తీసుకురావాలి అనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ త్రూ మీరు ఇక్కడ హాస్పిటల్లో కాంటాక్ట్ అయ్యి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోగలరు. Thank you so much, sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.